భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ మహా గొప్ప కథానాయకుడు నందమూరి తారక రామారావు గారు. నటుడిగా ఎంత గొప్ప ప్రస్థానాన్ని కొనసాగించారో, ఆయన కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుని నేటికి అందరి గుండెల్లో మహా గొప్ప నటుడిగా చిరస్థాయిగా నిలిచిపోయిన వారే. మరి అలాంటి నందమూరి తారక రామారావు గారి నటన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకున్నా అది తనివి తీరదు. కాకపోతే తారక రామారావు గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు కూడా అంతేగా అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి. తెలుగు చలనచిత్ర సీమ రంగంలో ఆయన సృష్టించిన ఒరవడి నటుడిగా ఒక ఎత్తు అయితే, అనూహ్యంగా రాజకీయాల్లో అడుగుపెట్టి ఒక పార్టీని స్థాపించి నేటికి యావత్ భారతదేశంలోనే రాజకీయాల్లో ఒక సంచలనాత్మకమైన పార్టీగా నిలిచిపోయే విధానికి బీజాన్ని వేసింది మహా గొప్ప నటుడు రామారావు గారే. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆశయాలతో, ఎన్నో విలువలతో, తన కోసం అభిమానించే ప్రజల కోసం ఏదైనా చేయాలి అంటూ ఆయన రాజకీయాల్లోకి అనూహ్యంగా అడుగుపెట్టి ముఖ్యమంత్రిగా రాణించడం మాత్రమే కాదు, ఆయన కుటుంబంలోని వాళ్ళందరూ సినీ వారసులుగా మాత్రమే కాకుండా రాజకీయ వారసులుగా ఆయన విలువలతో, ఆయన స్థాపించిన ఆశయంతోనే నేటికి కొనసాగుతున్నవైన. అలాంటి నేపథ్యంలోనే నందమూరి తారక రామారావు గారి కొడుకుల గురించి, ఆయన కూతుర్ల గురించి ఎన్నో రకరకాల విషయాలు, ఎన్నో విషయాల్లో ఆయా సందర్భోచితంగా మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి నందమూరి తారక రామారావు గారి కొడుకులలో చిట్ట చివరి కొడుకు, రామారావు ఆశయాలకి బాగా దగ్గరగా పెరిగిన కొడుకు ఇతడు అని చెప్పాలి. ఇక జూనియర్ రామకృష్ణ గారి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, మిగతా అందరి వారితో పోల్చుకుంటే ఇతడు సినిమాల వైపు కానీ, రాజకీయాల వైపు కానీ పెద్దగా ఆసక్తి చూపించిన వ్యక్తి మొదట్లో అని చెప్పాలి. మొదటి నుంచి చదువు మీద ఉన్న ఆసక్తితో బాగా చదువుకొని అమెరికాలో సెటిల్ అవ్వడం జరిగింది. ఇక అమెరికాలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న సమయంలోనే తన తోటి కొలీగ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు జయశ్రీ. ఇక ఆమె తల్లిదండ్రులు ఇద్దరు అమెరికాలోనే సెటిల్ అవ్వడం, అమెరికాలోనే ఆయనకి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు, ఒక కొడుకు, కూతురు. అయితే ఉద్యోగంతోనూ పిల్లలతోనూ ఎంతో హ్యాపీగా ఉన్న ఆయనకి అకస్మాత్తుగా తన తల్లి పోయే తర్వాత తండ్రి ఒంటరిగా ఉన్నవాడిని తెలుసుకుని తన భార్యని తీసుకొని ఇండియాకి వచ్చేయడం జరిగింది. ఇక తన కొడుకుని, కూతురిని మాత్రం తన అత్తామామల దగ్గరే ఉంచి అమెరికాలోనే చదివించారు. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత తండ్రి స్టార్ట్ చేసిన రామకృష్ణ సినీ స్టూడియోస్ బాధ్యతల్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ, తన పెద్దన్నలకి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రొడ్యూసర్గా మారి ప్రొడక్షన్ పనుల్లోనూ, డిస్ట్రిబ్యూషన్ పనుల్లోనూ ఎంతో యాక్టివ్గా కనిపిస్తూ ఎన్నో సినిమాలకి పనిచేశాడు. అంతేకాదు, ఒకానొక సందర్భంలో రామారావు గారు నటించిన ఒక సినిమాలో కూడా నటించడం జరిగింది, ఒక పాటలో. అలాంటి జూనియర్ రామకృష్ణ గారు కేవలం రామకృష్ణ సినీ స్టూడియోస్ బాధ్యతల్ని చూసుకోవడం మాత్రమే కాకుండా సొంతంగా వ్యాపారాల్లోకి కూడా అడుగుపెట్టి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలోనూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలోనూ రాణిస్తూ సొంతంగా కంపెనీలు కూడా మొదలుపెట్టడం జరిగింది. ఇక ఇతని కొడుకు మాస్టర్స్ని సివిల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసిన తర్వాత ఇండియాకి వచ్చిన వెంటనే తాను స్టార్ట్ చేసిన కంపెనీ బాధ్యతల్ని తన కొడుక్కి అప్పగించి ఇప్పుడు మొత్తం రాజకీయాల వైపు తన దృష్టిని సారించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే, రామకృష్ణ గారి కొడుకు పెళ్లి ఎంతో ఘనంగా, అంతేకాదు కూతురు దేవయాని పెళ్లి కూడా కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అప్పట్లో ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. ఇక రామకృష్ణ గారి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, స్వతహాగా కుటుంబం కోసం ఎంతో పెద్ద సపోర్ట్గా నిలిచే వ్యక్తి. రాజకీయ నేపథ్యంతో కూడుకున్న కుటుంబం అవడంతో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో ఎంతో చురుగ్గా పాల్గొనడం, ఎన్నో సందర్భాల్లో ఆయన కుటుంబం మీద వచ్చిన రకరకాల ఆరోపణలకి ఆయన వంతుగా ఎంతో గట్టిగా స్పందించిన వ్యక్తి అని చెప్పాలి. మరి ఇదిలా ఉంటే, ప్రస్తుతానికి తన బావగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా రాణిస్తూ ఆయన రాష్ట్రంలోని ఎన్నో కార్యకలాపాలలో ఆయన కూడా ఎంతో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ మధ్య కాలంలోనే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టి ఎంతో యాక్టివ్గా కనిపిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ కీలకమైన వ్యక్తిగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున రాణిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే పార్టీ చేపట్టిన ఎన్నో కార్యకలాపాల్లో ఇతడు కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలు, తెలుగుదేశం పార్టీ చేపట్టిన రకరకాల కార్యకలాపాలు అవి ఎలా ఉన్నాయి, ఏం జరుగుతుంది అని అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రస్తుతానికి పార్టీ కార్యకలాపాల్లో చాలా యాక్టివ్గా కనిపిస్తున్న వ్యక్తి అని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ నందమూరి తారక రామారావు గారి కొడుకుల్లో చివరి కొడుకుగా ఎంతో యాక్టివ్గా కనిపిస్తూ కుటుంబానికి సంబంధించిన అన్ని పనుల్లో ఎంతో ముందుండే వ్యక్తిగా ఉండే జూనియర్ రామకృష్ణ గారి గురించి పెద్దగా తెలియని వాళ్ళందరికీ ఈ మధ్య కాలంలోనే వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం